It's a creative journey for everyone involved in it, and from the starting to end. అంటే ఒక స్క్రిప్ట్ ఎలా సెలెక్ట్ చేస్తారు అందరికీ ఉంటుంది. ఎందుకు ఏదైనా ఫ్లాప్ సినిమా తీయగానే మీరు విన్నారా కదా అనేది వచ్చేస్తుంది. కథలు అనుకుంటే ఎందుకు చేస్తారండి అని వస్తుంది. అండ్ నేను ఎగ్జాంపుల్, ఐ వెంట్ టు ఐటీ ఆఫీస్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్. అక్కడ క్లర్క్ నన్ను చూసి జాలిపడి, ఎందుకంటే స్టోరీ లేని సినిమా తీయచ్చు కదా అన్నాడు. నేను తీసింది రీమేక్ రా బాబు అన్న. అతనికి అర్థం కాదు కదా, రీమేక్ ఆడలేదు, నేనేం చేస్తానని. సినిమా మీకు అర్థం ఉంటుంది కదా. అండ్ దట్స్ టోటల్ ఎక్స్పీరియన్స్. అంటే వాట్ ఎవర్ ఈజ్ నాట్ దేర్ అండ్ వాట్ ఎవర్ పీపుల్ డోంట్ నో, డీమిస్టిఫైయింగ్ అంటే వీఆర్ జస్ట్ ఓపెనింగ్ అప్ ఎవ్రీథింగ్. ఏం జరుగుతుంది, మనం ఏమనుకుంటాం, పాపం ఇది సరిగ్గా రాయలేదు అనుకుంటాం. ఎందుకు రాయలేకపోయాడు, వాళ్ళ మధ్య జరిగే క్రియేటివ్ ఫైట్స్. And both of them may be correct, but entertainment anagane or movie anagane or TV, everywhere there should be creative fights, but a fight nela aputaru, producer paatra enti, director paatra enti, ivanni kuda it will be live and it will be showed to the screen. Sir, koncham kindaki ikkada mimmalni capture cheyadam kashtam avutundi sir, andukani పర్వాలేదు సార్, అది బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. సో నో వరీస్. సో ఇట్స్ యూనిక్ ఫార్మాట్, ఇంతవరకు ఎక్కడ రానిది అనుకుంటున్నాను. బికాస్ వీ క్రియేటెడ్ ఇట్ లాంగ్ బ్యాక్ అండ్ ఫర్ ద పాస్ట్ 3-4 years ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ ఇట్. నెక్స్ట్ అది కవర్ చేయండి నన్ను కాదు. ఓకే, సో లెట్స్ గో టు ద ఫార్మాట్. యా, నెక్స్ట్ అన్ని బ్యాక్ టు బ్యాక్ ప్లే చేయండి. First thing is the selection of the participants. Total industry lo prati department vallani we select through talent hunt or in the show process lone select chestam, starting with the selection of the script. Next we'll have the mentors also. Each and every department or each and every craft ki we'll have mentors who will help the new people. అంటే అందరూ కొత్త వాళ్ళు అయితే కనుక ఏమీ జరగదు. సో దే విల్ బి మెంటర్స్ ఫర్ ఈచ్ డిపార్ట్మెంట్ హూ ఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్. నెక్స్ట్ జడ్జెస్ ఉంటారు ఇందులో. ఆల్ ద జడ్జెస్ విల్ బి ఫ్రమ్ సీనియర్స్ కానీ, లెట్ సపోజ్ స్క్రిప్ట్ జడ్జ్మెంట్ చేయాలి, ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? హూ క్యాన్ జడ్జ్ ద స్క్రిప్ట్? ఆడియన్స్ ఏదో ఒకటి చెబుతారండి, మనం నమ్మచ్చా? లెట్ సపోజ్ 10 మంది ఆడియన్స్ని తీసుకొచ్చాము, వాళ్ళందరూ హారర్ మూవీస్ ఇంట్రెస్ట్ అనుకుంటారు, మనం హారర్ కాదు, ఏం చేస్తారు? సో వీ జస్ట్ వాంట్ టు మేక్ ఎ మిక్స్ ఆఫ్ ఇట్. దే విల్ బి ఎ రైటర్, దే విల్ బి ఎ డైరెక్టర్, థియేటర్లో క్యాంటీన్ నడిపేవాడు ఒకడు ఉంటాడు, అతను మనకు అన్నిటికంటే ఇంపార్టెంట్, మూవీ ఆపరేటర్, డిస్ట్రిబ్యూటర్, అలా 10 పీపుల్ని తీసుకుని everyone will be in a different age set, mindset. So వాళ్ళ ఓటింగ్ అండ్ వాళ్ళ సజెషన్స్తో ద షో విల్ గో ఫార్వర్డ్. ఇది ఇందాక మనం డిస్కస్ చేసినట్టు క్రియేటివ్ కాన్ఫ్లిక్ట్స్, ఎవ్రీథింగ్ ఇస్ క్యాప్చర్డ్, ఎడిటెడ్ అండ్ బి షోన్ టు ద స్క్రీన్. నెక్స్ట్ బడ్జెట్ లిమిటేషన్స్ ఎలా ఉంటాయి, స్కెడ్యూలింగ్ ఛాలెంజెస్, దీస్ ఆర్ ద థింగ్స్ ఇన్సైడ్ ద షో. మేబీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఆర్ కో-డైరెక్టర్ వాళ్ళ ఛాలెంజెస్ ఎలా ఉంటాయి, ఎవ్రీథింగ్ ఇస్ షోన్. నెక్స్ట్ it's like any reality show, unscripted moments, all the moments are captured, and it's a process of almost 75 days. Next అండి. Yeah, next oh, conclusion. ఇంకోటి ఏమైనా మనం మిస్ అవుతున్నాం మధ్యలో? నెక్స్ట్ దీని తర్వాత ఇంకోటి ఉంది కదా, అది ప్లే చేయండి. నేను లాస్ట్ పంపించింది వేరే ఏదైనా ఉందా? బట్ ఎస్, అమేజింగ్ ఐడియా. నిజంగా ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి,
కరెక్టా కాదా, ఇన్వెస్ట్ చేయాలా లేదా, ఇలాంటి చాలా ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, రైటర్స్కి ఎవరికైతే ఎన్ని క్వశ్చన్ మార్క్స్ ఉంటాయో వాటన్నిటికీ ఒక సొల్యూషన్ ఇది, ఈ ఐడియా. అండ్ అది కూడా మీ అందరి ముందు జరుగుతూ ఉంటుందన్నమాట. అది ఇంకొక అద్భుత విషయం. అంటే ఎలా జరుగుతుంది అనేది చాలా వరకు ఆడియన్స్కి కూడా తెలియదు, వాళ్ళకు కూడా తెలుసుకోవడానికి ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పాలి. మనం ప్లే చేస్తున్నామా నెక్స్ట్? ఓకే, యా. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. నెక్స్ట్ విల్ ద ఫార్మాట్ యాక్చువల్లీ. యా, అది మీకు అర్థమైంది ఆల్రెడీ, దేనికోసం ఇది క్రియేట్ చేయబడింది, అసలు ఏం జరుగుతుంది ఇందులో అనేది మీకు అర్థమైంది. విల్ డూ వన్ థింగ్ అండి, అది మనకి ప్లే చేయడానికి ఇంకొంచెం టైం పడుతుంది. సో బిఫోర్ మనం Q&A స్టార్ట్ చేద్దాము. ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ ఒక చైర్ స్టేజ్ మీదకి. చైర్ అవసరం లేదా? ఓకే, అయితే మీరు మీ మిడిల్లోకి రావాలి అనిల్ గారు. ఓకే, పాస్ ద మైక్ ఇవ్వండి అక్కడ, పాస్ ఇట్. నాకు కంఫర్ట్ ఉండదు. ఓకే సార్, మిడిల్కి. ఓకే, విల్ స్టార్ట్ విత్ శివ గారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అంటే అన్ని చాలా బ్లాక్ బస్టర్స్ చూసినాయి, అలానే చాలా ఫెయిల్యూర్స్ కూడా చూసినాయి. అపార్ట్ ఫ్రమ్ దాట్ మీకున్న ఎక్స్పీరియన్స్ని చెప్పాలనుకుంటున్నారా, లేకపోతే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ షో? నాకున్న ఎక్స్పీరియన్స్ కాదండి. నేను వెళ్ళాను, నా సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అనేది రిజల్ట్ తెలుస్తుంది. బట్ అందులో జరిగేది ఏది జనాలకు తెలియదు. సో తెలిస్తే నేను ఎంటర్ అయ్యేవాడిని కాదేమో. దేర్ బి చాలా ప్రొడ్యూసర్స్ ఉంటారు, డైరెక్టర్లు ఉంటారు. అక్కడ సాధక బాధలు తెలిస్తే వాళ్ళు ఎంటర్ అవుతారా లేదా. ఓకే, ఇది రియాలిటీ షో కింద ఇప్పుడు 75 days చేస్తా అన్నారు కదండి, వాళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తారు ఫస్ట్? అది ఫార్మాట్లో వస్తుందండి. నెక్స్ట్ ఫార్మాటింగ్ అంతా చూపిస్తాను. దానికోసమే 2 minutes అండి ఫర్ దట్. యా, అనిల్ గారు, మీరు స్టార్టింగ్ చెప్పేటప్పుడు టెలివిజన్ ఒక ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఉన్న సాధక బాధకాల ఇబ్బందుల గురించి స్టార్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ అప్పటికి ఇప్పటికీ కూడా ఇంకా టెలివిజన్ ఛానల్స్కి ఇబ్బందులు పెరిగిపోయినాయి. లైక్ చూస్తే వ్యూవర్షిప్ తగ్గింది, డైలీ బేసిస్లో చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు వాట్ ఈస్ ద ఐడియా? ఇప్పుడు ఈ ఛానల్ని రివైవ్ చేసే బదులు ఎగ్జిస్టింగ్ ఛానల్ ఏదైనా చేసుకుంటే ఇంకా బెటర్. ఐఎమ్ నాట్ రివైవింగ్ ద ఛానల్, ఐఎమ్ రివైవింగ్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ ATV. It will be a production house for the reality shows right now. సో it's not a satellite channel. సో ఇప్పుడు మీరు చెప్పే రియాలిటీ షో ఇదంతా ఏం జరుగుతుందండి? వేర్ ఇట్ విల్ బి టెలికాస్ట్? ఏదండి? ఎక్కడ టెలికాస్ట్ అవుతుంది ఈ రియాలిటీ షో? ఇవన్నీ స్టార్టింగ్ ఇట్ విల్ బి అన్ OTT అండి, మేజర్ OTTలో ఉంది. ఓకే. అండ్ ఇందాక మీరు అన్నట్టు పర్పస్ ఆఫ్ ది షో అంటే జనాలకి ప్రాసెస్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కదా. ప్రాసెస్ అవేర్నెస్ యాజ్ వెల్ as ఆపర్చునిటీస్. అండ్ నిజంగా టాలెంట్ ఉంటే కనుక ఇట్లా మన అప్లికేషన్ ద్వారానే ఇట్ విల్ బి స్క్రీన్డ్. అంటే ఇప్పుడు ఈ ఆపర్చునిటీస్ డైలీ బేసిస్లో మీరు చేస్తుందే కదా ఆల్రెడీ. ఇప్పుడు మీరు ఒక సినిమా షూట్ స్టార్ట్ చేసిన ఈ ఆపర్చునిటీస్ ఇవన్నీ హౌ డిఫరెంట్ దిస్ ఈస్? అన్నీ ఆల్రెడీ చేస్తారు కదా మీరు. ఆల్రెడీ కాదండి, యాక్చువల్గా మీ దగ్గర ఒక స్టోరీ ఉంది, అది నాకు రీచ్ అవ్వటానికి ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు? యాజ్ ఎ కామన్ మ్యాన్, మీరు కాదు. చాలా టైం పడుతుంది. 99.9% ఇట్ కాన్ బి రీచ్డ్. ఇక్కడ ఏంటంటే వీఆర్ మేకింగ్ ష్యూర్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ సినాప్సిస్ దట్ కమ్స్